నుంచి అలా చేయడం. ఓకే, అంటే రాజకీయాలు అంటే సో అన్నకి ఇష్టం అంటే మీకు ఇష్టం లేదు మేడం, అంటే రాజకీయాలకు మీరు రావాలన్నప్పుడు మీకు ఏమనిపించింది, అంటే మీ ఫీలింగ్ ఏముండే? అంటే ఇది అవకాశం చాలా గొప్ప అవకాశం, ఎవరికి రాదు, చాలా సంతోషంగానే ఫీల్ అయ్యింది. ఓకే, అంటే భయం ఏమన్నా అనిపించింది అంటే రాజకీయాలు అంటే భయమే. భయమే. సో అంటే గెలుస్తాను అనుకున్నారా అప్పుడు? గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నా, కానీ నాకు కొత్త కదా, ఎట్లయినా నాకు ధైర్యం ఉన్నాడు కదా అని. ఓకే, అంటే అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వద్దు నేను నిల్చోను అట్లా ఏమన్నా? మీరు ఒకటి అన్నారు ఇప్పుడు, మీకు భయం అనిపించింది అంటే రాజకీయాలలో రియల్గా చెప్పాలంటే మేము కార్యకర్తల లెవెల్ వచ్చినాం కాబట్టి ఆ భయం అనేది పోయింది. మేము టికెట్ తీసుకున్న టైంలో కూడా కొంతమంది ఇంటికి వచ్చి బెదిరియడము అన్నీ జరిగినాయి. ఇంటికి వచ్చి బెదిరియడము అవి చూసి మా ఇంట్లో ఇట్లా నన్ను అడిగారు, ఎందుకు మనకి రాజకీయాలు వద్దు, ఇప్పుడు అవసరమా ఇప్పుడు అది అని నన్ను అడిగినారు. ఏ పార్టీలో బెదిరించారు మిమ్మల్ని? అప్పుడు 2016లో. 2016లో ఏ పార్టీ? అయితే వాళ్ళు కొత్తగా వచ్చి టీఆర్ఎస్ లకి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అనమాట. ఓకే, వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు నా దగ్గరకు వచ్చి. బెదిరిస్తే అన్న సరే బెదిరిస్తే మనం ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు, ఇప్పుడు మనము చిన్న పేదవాళ్ళు కాదేదో కత్తులతో బెదిరించారు అన్నారు అప్పుడేనా? కత్తులు ఇట్లా కత్తులు కాదు కానీ బెదిరించారు, రౌడీజము. ఎప్పుడో ఇంకోసారి ఎప్పుడో మిమ్మల్ని బెదిరించారు, కత్తులతో బెదిరించారంట. ఈ టాపిక్ నా దగ్గర దాకా వచ్చింది. అది ఎప్పుడు? కత్తులతో కాదు కానీ మీ చిన్న పిల్లలాగా ఉండు, నీకు అవసరమా అట్లా మా మామని వాని నేను భయపడకుండా, ఎందుకంటే నేను హరిశన దగ్గర ఉన్నా కదా, నాకు హరిశన చూసి పెరిగిన, నేను హరిశన తోటి చూసి పెరిగిన కాబట్టి నాకు ఇవన్నీ నేను పట్టించుకోను, ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోను. ఇప్పుడైతే అసలు పట్టించుకోను, అప్పుడు కూడా మొండి ధైర్యం ఉంటుండే నాకు. సో అంటే మీరు కార్యకర్తగా వచ్చారు, మీరు కొట్లాడతారు, అదంతా మీరు పక్కన పెట్టండి. మీకేమనిపించింది అట్లా వచ్చి బెదిరించినప్పుడు? ఎందుకని అన్నారా మీరు? ఇంకా స్ట్రాంగ్ గా అయిపోయాను కదా, ఇంకా ఎందుకు పోటీ, ఇంకా గట్టిగా పోటీ, అంటే ఇంకా గట్టిగా పోటీ చేయాలనిపించింది మీకు? ఓకే, అంటే కాదు చూపెట్టాలి అనిపిస్తాయి కదా. ఓకే, అట్లా మీరే నేర్పిస్తారా ఇవన్నీ? వాస్తవానికి మీరు నాతోటి ఎవరైతే ఫేస్ చేసారో వాళ్ళు రాజకీయంగా నాకు తెలిసినంత వరకు డౌన్ ఫాల్ అయిపోయి మొత్తం. నా మీద ఎవరైతే ఫోకస్ పెట్టారో డౌన్ ఫాల్ అయ్యారో, ఇంకొకరు ఉన్నాడు ఆడు కూడా తొందరలో అయిపోతారని నేను ఆశిస్తున్నాను మీ ఛానల్. ఆయన ఎవరు తొందరలో మీకు కూడా అర్థమైతే 2000 ఆఫ్టర్ ఇంకో 2-3 years లో మీకు కూడా అర్థమైతే. సరే, ఆయన ఎవరో పక్కన పెడితే